ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరామ్ గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. శ్రీ సాయి లీలామృత మహిమ మహావేదామృత ప్రవాహము. శ్రీ సాయి లీలామృతం ఒక సాధారణ గ్రంథం కాదు. అది చదవడానికి మాత్రమే రాసిన పుస్తకం కాదు. అది అనుభవించవలసిన మహావేదామృతం. ఎంత గ్రోలినా తరగని సుధారస ప్రవాహంలా, ఎంత పానం చేసినా మరింత తహతల్ని పెంచే దివ్యామృతం అది. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి మహాకావ్యాలు యుగ యుగాలుగా మానవ చైతన్యాన్ని ఎలా పోషించాయో, అదేవిధంగా శ్రీ షిరిడి సాయిబాబా లీలామహత్యం కూడా కాల పరిమితులను దాటి హృదయాల మధ్య నిరంతరం ప్రవహిస్తోంది. ఈ గ్రంథాన్ని చదివిన కొద్దీ తృప్తి కలగదు. మరింత తెలుసుకోవాలనే ఆత్మదాహం మరింత బలపడుతుంది. ఇది కోరికలను పెంచే గ్రంథం కాదు, జ్ఞానాన్ని పెంచే కల్పవృక్షం. ఒక్కో లీల ఒక ఉపనిషత్తు, ఒక్కో సంఘటన ఒక జీవన బోధ. జ్ఞానం అనే తేనె చుక్కచుక్కగా హృదయములో ఒలికిస్తూ మౌనంగా మన అంతరంగాన్ని మేల్కొలిపే ప్రబోధ కావ్య సుధామృతం ఇది. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో షిరిడి సాయిబాబా ఒక సాధారణ సాధువు కాదు. ఆయన ఒక యోగి, ఒక వేదాంతి, ఒక సద్గురువు. అంతకన్నా మించి అనేక మంది భక్తుల అనుభూతిలో ఆయన భగవంతుని అవతార స్వరూపం. కొందరు ఆయనను శ్రీ దత్తాత్రేయ స్వరూపంగా దర్శించారు. మరికొందరు నిర్గుణ పరబ్రహ్మం సగుణంగా అవతరించిన రూపంగా భావించారు. ఈ భిన్న భావనలు అన్నీ చివరకు ఒకే సత్యంలో లీనమవుతాయి. సాయి తత్వం మానవ హృదయాన్ని దైవ సన్నిధిగా మారుస్తుంది అనే మహాసత్యములో సాయిబాబా సృష్టి అంతటా నిండి ఉన్న సర్వవ్యాపక చైతన్యం. ఈ జగత్తే ఆయన జన్మస్థలం, విశ్వమంతా ఆయన ఆశ్రమం. ఆయనకు మతం ఒక సంకుచిత పరిధి కాదు, విశ్వమతమే ఆయన మతం. ఆలయం ఒక భౌతిక ప్రదేశం కాదు, శుద్ధమైన హృదయమే ఆయనకు నిజమైన మందిరము. జాతి, కులం, మతం వంటి గోడలు ఆయన సన్నిధిలో నిలువలేక కరిగిపోయాయి. అందుకే ఆయన హిందువుకి హిందువయ్యాడు, ముస్లింకి ముస్లింగా నిలిచాడు. కానీ అంతకన్నా ముందుగా ఆయన మనిషికి మనిషిగా మారాడు. దుఃఖితుడికి ఓదార్పుగా, భయపడిన వాడికి ధైర్యంగా, దారి తప్పిన వాడికి దివ్య దీపంలా, మార్గదర్శకుడిగా నిలిచాడు. సాయి సమక్షంలో భక్తుడు ఏ మతానికి చెందినవాడో ముఖ్యం కాదు. అతని హృదయం ఎంత నిజమో, ఎంత వినయమో అదే ప్రధానం. ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి ఇవి సాయి బోధనలో కేవలం మాటలు కావు. ఇవి ఆయన శ్వాసలో, ఆయన చూపులో, ఆయన జీవన విధానంలో కలిసిపోయిన సజీవ సత్యాలు. దైవారాధన, గురు పూజ ఎంత ముఖ్యమో అద్వైత తత్వం అంతే సహజంగా ఆయన జీవనంలో ప్రతిఫలించింది. భక్తి మార్గం, వేదాంత దృష్టి, ఇస్లాం సంప్రదాయాల మానవతా తత్వం ఇవన్నీ సాయిలో పరస్పరం విరుద్ధంగా కాక పరిపూర్ణ సమన్వయంగా దర్శనమిచ్చాయి. ఈ సమన్వయమే సాయిని కేవలం ఆరాధ్య దైవంగా కాకుండా సర్వ మానవాళికి సద్గురువుగా నిలిపింది. ఆయన బోధించిన అద్వైతము గ్రంథాల మధ్య పరిమితం కాలేదు. ఆయన చూపిన భక్తి మార్గము గుడి గడపలకే పరిమితం కాలేదు. అల్లా మాలిక్ అనే ఒక్క వాక్యంతోనే వేదాంత సారాన్ని, భక్తి తత్వాన్ని, విశ్వ ఏకత్వాన్ని సమన్వయపరిచి లోకానికి అందించారు. దేవుడు వేరు కాదు, దూరంలో లేడు అని సాయి జీవితం నిరూపించింది. సేవలో దేవుడు ఉన్నాడు, క్షమలో దేవుడు ఉన్నాడు, ప్రేమలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఈ సత్యాన్ని బోధించడానికి సాయి ఉపన్యాసాలు ఇవ్వలేదు, తన జీవనాన్నే ఉపన్యాసంగా మార్చారు. భక్తుడిని దేవుడి వైపు నడిపించే ముందు మంచి మనిషిగా నిలబెట్టడమే ఆయన అసలైన సాధన. అందుకే శ్రీ సాయి లీలామృతం చదవడం అంటే కథలు తెలుసుకోవడం కాదు, మనిషిగా మారడం. ప్రతి లీల మన అహంకారాన్ని కరిగిస్తుంది, ప్రతి బోధ మన స్వార్థాన్ని తగ్గిస్తుంది,
ప్రతి అనుభవం మన హృదయంలో ఒక దీపాన్ని వెలిగిస్తుంది. కాలం మారినా, యుగాలు గడిచినా మానవ బాధ మారలేదు. అందుకే సాయి తత్వం ఎప్పటికీ నూతనమే, ఎప్పటికీ అవసరమే. ఇదే శ్రీ సాయి లీలామృత మహిమ. వేదాల సారాన్ని హృదయాలకు చేరవేసిన అమృత ప్రవాహం. జీవితాన్నే సాధనగా మార్చిన దివ్య బోధ. మనిషిని దేవుడి వైపు నడిపించకుండా ముందుగా మంచి మనిషిగా నిలబెట్టే మహావరం. అదే సాయి, అదే సాయి తత్వం, అదే అనంత అమృత ప్రవాహం. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శాంతి శాంతి శాంతి.